వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విజయ్ రెడ్డి గారు, మోటివేటర్. ఆయనతో ఇప్పుడు మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? విజయ్ గారు, అంటే ఇప్పుడు మెయిన్ మాట్లాడుకునే టాపిక్ అయితే యాక్చువల్ చాలా బాధాకరమైన విషయం. మొన్న హీరో విజయ్ యాంథనీ గారు వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో అంత చిన్న పిల్లలు కూడా సూసైడ్ చేసుకోవడం అసలు ఎంత బాధాకరం. అసలు దాని గురించి చెప్పండి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? పిల్లల్లోనే అప్పుడే స్ట్రెస్ ఏంటి, డిప్రెషన్లు ఏంటి, ఈ బాధలు ఏంటి? ఇది విజయ్ యాంటోనీ గారి ఇంట్లోనే సమస్య కాదండి, ఇది అదే ప్రతి ఇంట్లో ఇదే సమస్య. ఎందుకంటే ఈయన సెలబ్రిటీ కాబట్టి ఈ టాపిక్ ట్రెండింగ్ అయ్యింది ఇప్పుడు. సో అందరు చర్చించుకుంటున్నారు సెలబ్రిటీ కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి. కానీ మీరు చూడండి, మన దేశంలో పేపర్లో కూడా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ప్రతి ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం. ఎందుకంటే అందరూ డిప్రెషన్లోనే ఉన్నారు రకరకాల కారణాల వల్ల. దీనికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా రకరకాల సమస్యలతో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు. షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. సాధారణంగా సమస్యను మనం ఎవరితో షేర్ చేసుకుంటే కొంచెం బాధ తగ్గుతుందని చెప్పి అంటారు పెద్దలు. అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి, ఒక కుటుంబంలో ఇల్లంతా సందడిగా ఉండేది. తాత, మా అమ్మ, పిన్ని, మావయ్య. అప్పట్లో చదువులు కూడా ఆడుతూ పాడుతూ చదువుతున్నట్టు ఉండేది. తర్వాత ఎక్కువ జనం ఉండేది, సందడిగా ఉండేది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. సో ఇదే ప్రధాన సమస్య. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలతో మమేకం అవ్వాలండి. పిల్లలకి పేరెంట్సే ప్రధాన గురువులు, ప్రథమ గురువులు అంటారు అన్నమాట. అంటే పిల్లల్ని ఎవరు రమ్మన్నారు? భూమి మీద తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళే కదా. ఎవరైతే తీసుకొచ్చారో ఈ భూమి మీదకి వాళ్ళే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళంతా వాళ్ళు రాలేదు కదా. సో పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు, ఈ భూమి మీద తీసుకొచ్చినప్పుడు వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటి, అసలు జీవితం అంటే ఏంటి, మనం ఎందుకు పుట్టాము అని ఇలాంటి విషయాలు, మౌలికమైన విషయాలు చెప్పే వ్యవస్థ ఎక్కడ ఉందా? వేదిక ఉందండి ఎక్కడన్నా? చూడండి, మీరు పుడతారు, ఇలాగా పిల్లలకి హాస్పిటల్లో పెడతారు, కొంతకాలం తర్వాత మాటలు వచ్చి చెప్పి స్కూల్లో వేస్తారు. అక్కడి నుంచి వాడు చదువు ఒక చదువులు యంత్రాల కింద చిన్నప్పటి నుంచి ఐఐటీ కోచింగ్ అండి. చిన్నప్పటి నుంచే టార్గెట్స్. వాళ్ళు అలా అవుతున్నారు, ఇలా అవుతున్నారు, బాబోయ్ రేపు పొద్దున్న ఎలా ఉంటుంది, ఇలాంటి భయాలు. అంటే ఒక మానసిక పరిపక్వత లేని పిల్లల మీద ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అవగాహన, పిల్లల పెంపకం మీద అవగాహన లేపడం వల్ల వాళ్ళని విపరీతంగా ప్రెషర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువైపోతుంది ఇప్పుడు అది బాగా. ఎందుకంటే వాళ్ళు లక్షలు ఫీజులు పెట్టి జాయిన్ చేస్తారు పిల్లల్ని. మీకు ఇప్పుడు మామూలుగా అయితే ఏ ఫీజు కట్టకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే లక్షల ఫీజు కడుతున్నాం, ఏంటి ఎలా చెప్తున్నారు, ఏంటి వాళ్ళని టీచర్ల మీద వాళ్ళ మీద ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు టీచర్? యాక్చువల్ గా మనం లక్షల ఫీజు కడుతున్నాము, వాళ్ళు లక్షలు సంపాదించాలి. ఎందుకంటే అది వ్యాపారం అయిపోయింది కదా, విద్య వ్యాపారం. ఎప్పుడైతే విద్య వ్యాపారం అయిపోయిందో అప్పటి నుంచి పిల్లలు ఈ పేరెంట్స్ మీద బాగా బర్డెన్ పడిందండి. ఎందుకంటే సాధారణ కూడా 15,000, 20,000, 30,000 సంపాదించేవాళ్ళు కూడా ₹1,00,000 డొనేషన్ కట్టి, లేకపోతే మొత్తం ఓవరాల్ గా సంవత్సరానికి ₹1,00,000 లక్షలు వెచ్చించాలి ఇది ఫీజు కోసం. మరి ఇలాంటి పరిస్థితులు వాళ్ళ మీద ఎంత టెన్షన్ ఉంటుంది? నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను నా పిల్లోడి మీద, వాడు ఎలా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని స్కూల్ వాళ్ళ మీద, పిల్లోడిని ఎలా చేస్తున్నారంటే, నువ్వు మార్కులు ఎంత తక్కువ వస్తున్నాయి, 1 మార్కు తక్కువ వచ్చినా, 10 మార్కులు తక్కువ వచ్చినా సరే. అంటే ఇవాళ రేపు పోటీతత్వం కూడా ఎక్కువగా ఉంది కదా. అదే పోటీ, మనవాడికి ఇంకా ఎక్కువ మార్కులు రావాలి, వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చాయి. ఇది కూడా మార్కులు అదే చెప్తే కంపేర్ చేస్తున్నారు. వాళ్ళు పుట్టింది ఎందుకోసం? మార్కుల కోసం పుట్టింది. ఇంకా చెప్పాలంటే యాక్చువల్ గా అంత పెద్ద హీరో, మనం అనుకుంటాం సినిమా వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయిలే, అసలు అందులో సెలబ్రిటీ కూతురు అంటే ఇంకా ఎక్కువగా ఊహించుకుంటాం, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండవు అని సామాన్యులు. అందరూ కాదు, కొంతమంది అయినా అలా అనుకుంటారు కదా, వాళ్ళకి డబ్బు ఉంది ఏం లేదు. కానీ అలాంటి ఆయన కూతురు కూడా డిప్రెషన్కి వెళ్ళడం ఏంటి, సూసైడ్ చేసుకోవడం ఏంటో, అసలు దాని గురించి మాట్లాడుకుంటే ఏమంటారు? నిజంగానే వాళ్ళు కూడా చదువు ఇలాంటి సమస్యల వల్లే చేసుకుని ఉంటుందా అమ్మాయి కూడా? ఈ డిప్రెషన్ ఎవరు అతిథులు కారండి, సెలబ్రిటీస్ అతిథులేం కాదు. చూస్తే చాలా మంది సెలబ్రిటీస్ పిల్లలు చాలా మంది ఎక్కువ ఎడిక్ట్ అవుతుంటారు రకరకాల వ్యసనాలకి. ఎందుకంటే కావాల్సిన డబ్బు ఉంటది, కష్టపడే తత్వం ఉండదు, అవకాశం ఉండదు వాళ్ళకి. సో అందువల్ల ఏమవుతారు, చాలా ఈజీగా వాళ్ళు కొన్ని వ్యసనాలకి వాళ్ళు గురైపోతుంటారు ఈజీగా. తర్వాత వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అవ్వేది కూడా ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఇద్దరు బయట, ఎందుకంటే సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే, పేరెంట్స్ సెలబ్రిటీస్ ఏం చేస్తారు, పిల్లల్ని ఎక్కడో జాయిన్ చేస్తారు, హాస్టల్ ఎక్కడ జాయిన్ చేస్తారు. సో వీళ్ళేమో షూటింగ్లని అదని ఇదని వీళ్ళు బిజీగా తిరుగుతుంటారు. అప్పుడు పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారండి? పిల్లల్ని
సో ఇలాంటి పరిస్థితులు పెరిగిన పిల్లల మీద ప్రెషర్ ఎంత ఉంటుంది వాళ్ళతో వాళ్ళు నాన్న ఎప్పుడన్నా వస్తాడేమో. మీరు చూడండి చాలా మంది సెలబ్రిటీస్ చూస్తుంటారు, మీకు ఇంటర్వ్యూస్ చెప్తుంటారు, మేము మా పిల్లల్ని ఎప్పుడో చూసేవాళ్ళం, నెలకోసారి చూసేవాళ్ళని, మా భార్యలన్నీ కూడా మా భార్య చూసుకుంటేది అని చెప్తుంటారు. మరి వాళ్ళు సంపాదింది ఎందుకు? పిల్లలు ఎదుగుదల చూడకుండా, వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎదుగుదల చూడడం అనేది గొప్ప ప్రపంచ మన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం. అది వెలకట్లేదండి. వాళ్ళ యొక్క అనుభవాలు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు ఎదుగుతున్న అంటే ట్రాన్స్ఫర్మేషన్ చిన్నప్పటి నుంచి ఆ పెద్ద. నాది ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు సారీ మధ్యలో ఇంటరప్ట్ చేశాను. ఇప్పుడు ఎదుగుదల చూడడం కోసమే మేము ఇంత ప్రెషర్ చేస్తున్నాము అని పేరెంట్స్ అంటే మీరేమంటారు? వాళ్ళ ఎదుగుదల కోసమే కదా మేము ఈ ప్రెషర్ ఇస్తున్నాం అన్నారు అనుకోండి, నార్మల్ గా పేరెంట్స్ మీరేం చెప్తారు? ఎదుగుదల అంటే ఎదుగుదల కాదండి. ఎదుగుదల అంటే లైఫ్ లో మీరు అంటుంది లైఫ్ లో ఎదుగుదల. నేను అంటుంది ఏంటంటే వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన విధానం వాళ్ళు మిస్ అవుతున్నారు కదా. వాళ్ళు చిన్నప్పటి నుంచి బుడ్డి అడుగులు వేసుకున్న దశ నుంచి వాళ్ళు చక్కగా మాటలు, పరిపక్వత మాటలు, అదే కదా అందం కదా పిల్లలు, అదే అందం కదా. అది అవన్నీ మిస్ అవుతున్నారు కదా. వాళ్ళు నాన్న ఎప్పుడు వస్తారో షూటింగ్ నుంచి చెప్పి వెయిట్ చేస్తుంటారు. నాన్న ఎప్పుడు వస్తారు, నాన్న వస్తలేరు అని చెప్పి ఏదో వాళ్ళకి స్టోరీస్ చెప్పి వాళ్ళ పిల్లల్ని పడుకోబెడతారు. వాళ్ళు చూసి వెయిట్ చేస్తుంటారు. మీరు చూడండి, ఈ స్టోరీస్ మీకు కనబడుతుంటాయి. వాళ్ళు డబ్బు సంపాదన పూర్తిగా సమయం వెచ్చిస్తారు. తీరా ఆ అమ్మాయో అబ్బాయో ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సమస్య వచ్చినప్పుడు మేల్కొంటారు. అసలు ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా. సమస్య రాకుండానే మనం పరిష్కారం కోసం మనం సమస్యని అంతవరకు తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే పిల్లలతో ఎప్పుడైతే తల్లిదండ్రులు మమేకమయ్యి పిల్లలతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. పిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తారా పేరెంట్స్? చేయరండి. ఎందుకంటే మేము పేరెంట్స్ మాకెందుకు డబ్బు ఇస్తాం కదా, మేము డబ్బు చదివిస్తాం కదా, స్కూల్లో చూసుకోవాలంటే స్కూల్లో వ్యవస్థ ఎలా తయారైంది? ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది వ్యవస్థ, విద్యా వ్యవస్థ? ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థ మెకాలే విద్యా వ్యవస్థ అంటారు. ఒక బ్రిటిషర్ వాళ్ళు ఒక ఉద్యోగస్తులు కావాలి, క్లర్క్స్ కావాలి. ఆ క్లర్కల్ సిస్టమ్ కోసం వాళ్ళకి ఆ ఉద్యోగ సముదాయం కావాలి, పెద్ద ఒక ఏమంటారు ఎక్కువ మంది ఉద్యోగాలు కావాలన్నమాట. అందుకోసం ఏం చేశారంటే ఈ వ్యవస్థని వాళ్ళు ప్రారంభించారు. అంటే ఉద్యోగ పరమావధిగా మనం బ్రతకాలి అనేది ప్రోగ్రామ్ చేస్తారు మైండ్లో. అందరి మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయింది అనేది. ఇది ఎవరు తెలుసుకుంటారు చెప్పండి? కౌన్సిలింగ్ ఇచ్చే వ్యవస్థ ఎక్కడైనా ఉందా? మన విద్యా వ్యవస్థలో ముఖ్యమైన ప్రధాన లోపం ఏంటంటే పిల్లలకి ఎప్పుడు డిసిప్లిన్ సంస్కారం నేర్పించట్లేదు. ఎంతసేపు మార్కులే, తెచ్చిన పుస్తకాలను ఎలా ఉంచుకోవాలి, ఇంట్లో మనం ఎలా ఉండాలి, అమ్మకి నాన్నకి ఎలా సహాయపడాలి, ఇవేం నేర్పించట్లేదు ఎక్కడ. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ముందుగా అంటే మారాల్సింది విద్యా వ్యవస్థ, పేరెంట్స్? ఫస్ట్ మారాల్సింది పేరెంట్స్ అండి. ఫస్ట్ విద్యా వ్యవస్థ ఎలా మారుస్తారు? ఇది ఎవరి చేతిలో ఉందా? ఈ వ్యవస్థ అనేది మన చేతిలో ఉండదు. ఇది మారాల్సింది ఒక్కరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పేరెంట్సే మారాలి. మారాలంటే వాళ్ళు ఆలోచించాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది రేపొద్దున్న ఈ సమస్య ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఇంట్లో లేని సమస్య అనుకుంటారు. మీకు కూడా ఎదురు కావచ్చు, మీకు తెలియకుండానే జరుగుతుంది. చాపకి నీరులాగా పిల్లలు నెమ్మది డిప్రెషన్లోకి వెళ్తుంటారు. ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు అమ్మాయిలకి ప్రధాన సమస్య అంటే అమ్మాయిలకి ఎరాయిస్తున్నారు. ఎవరెవరో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళతో ట్రావెల్ చేస్తారు, వాళ్ళు సమస్యలు ఇరుక్కున్న తర్వాత పేరెంట్స్ చెప్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియట్లేదు యాక్చువల్ గా, జస్ట్ ముందు పరిచయం అంతా అయిన తర్వాత తెలుస్తున్నాయి. అందుకనే ముందు నుంచి పేరెంట్స్ అమ్మ ఇప్పుడు ఇలా సిస్టమ్ ఇలా ఉంది, వ్యవస్థ ఇలా ఉంది, సోషల్ మీడియా ఇలా ఉంది, సెల్ ఫోన్ ఇలా ఉన్నాయి అని ఎవరు స్పెండ్ చేస్తున్నారండి? తల్లిదండ్రులే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు ఎవరి ఫోన్లు వాళ్ళవే. ఇలాగ ఉన్నప్పుడు ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి బెడ్రూమ్లు వాళ్ళవి. ఇలా ఉన్నప్పుడు మన వ్యవస్థ ఎలా కాకుండా ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. అంటే చివరిగా చెప్పండి, యాక్చువల్గా ఒక మోటివేటర్ గా పేరెంట్స్ కి ఏం సందేశం ఇస్తారు ఇలాంటివి జరగకుండా? ప్రధానంగా ప్రతి తల్లి తండ్రి కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని భూమి మీద తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పిల్లలకు తెలియదు పిల్లలు ఎందుకు వచ్చారు భూమి మీదకి, తల్లిదండ్రుల వల్ల వచ్చారు. ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళే పిల్లల్ని వదిలేయకుండా ముందు వాళ్ళు తెలుసుకోవాలి అసలు జీవితం అంటే ఏంటి, అసలు మనం ఎందుకోసం పుట్టాము, ఒకప్పుడు సిస్టమ్ ఎలా ఉండేది, ఒకప్పుడు వ్యవస్థ ఎలా ఉండేది అని తెలుసుకొని ఒక అవగాహన వస్తే కనుక, ఒకవేళ అవగాహన పేరెంట్స్లో కొంతమందికి ఉండకపోవచ్చండి, అందరిలో ఉండాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే చాలా మంది మీకు నేను చెప్పాను కదా, అల్లరి చిల్లర తిరిగే వాళ్ళకి పెళ్లి చేస్తారు చిన్నప్పుడు. మరి వాడు బాధ్యత ఎక్కడ తిరుగుతున్నాడు, వాడు పెళ్లి చేసే దారికి వచ్చేస్తారని చెప్పి
వాడికి ఏం తెలుస్తుంది? పెళ్లి చేస్తే పిల్లలు పుడతారు. అవునవును. పిల్ల పుట్టిన తర్వాత వాడికి ఏమన్నా సడన్గా జ్ఞానోదయం అయిపోతుందా? అవ్వదు కదా! సో, ముఖ్యంగా తల్లి, తండ్రి పిల్లలు పెంపకం మీద వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. అంటే యుద్ధ రంగంలో ఇప్పుడు జీవితం యుద్ధరంగం ఇది. ఓకే. ఇక్కడ సమస్య అనే శత్రువుతో మనం ప్రతిరోజు కూడా పోరాటం చేయాలి. మీరు చూడండి యుద్ధ రంగానికి ఎవరన్నా శిక్షణ ఇవ్వకుండా, ట్రైనింగ్ ఇవ్వకుండా పంపించేస్తారు డైరెక్ట్‌గా? పంపించరు లేదు. కదా! అవును. మరి పంపిస్తే ఎలా పంపించరు అవుతది? వాడు ఓడిపోతాడు. అదే. కానీ జీవితం యుద్ధ రంగంలో మరి పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఎవరిస్తారు పేరెంట్స్. చెప్పండి? ఎవరిస్తారు? పేరెంట్స్ ఇవ్వాలి. ఇంత చాలా ఇంపార్టెంట్ అయిన ఇది సిట్యుయేషన్ ఇప్పుడు ఇది. చాలా భయంకరమైన పరిస్థితి ఇప్పుడు. పిల్లలు చెడిపోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అవును. విరివిగా ఉన్నాయి. అదే. ఎక్కడికెళ్ళవసరం చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఒకప్పుడు చెడిపోవాలంటే ఎక్కడికో బయటికెళ్ళి ఫ్రెండ్స్ సావాసం చేసి అలా వాడి ద్వారా చెడిపోయారు. ఇప్పుడు అలా కాదు, ఇంట్లో కూర్చొనే మన బెడ్‌రూమ్‌లో ఉంటూ కూడా పిల్లలు చాలా మంది చెడిపోతున్నారు. అందువల్ల పేరెంట్సే దీనికి బాధ్యత తీసుకోవాలి. మా పిల్లలు కాబట్టే ఎవరి పిల్లలు వాళ్ళే బాధ్యత తీసుకొని ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఒకవేళ తెలియకపోతే కనుక కౌన్సిలర్‌నన్నా ఎవరన్నా చక్కగా లేదా వాళ్ళ బంధువుల్లో ఎవరైనా సరే పిల్లల పెంపకం మీద అవగాహన ఉన్న వాళ్ళని సంప్రదించాలి. లేదంటే వచ్చే సమస్యలకి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్. ధన్యవాదాలు.